హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో తిరుమలలో చూడవలసిన 7 ముఖ్యమైన ప్రదేశాల గురించి తెలుసుకుందాం. ఈ ప్రదేశాలను చూడటానికి 120 రూపీస్తో బస్ డే పాస్ తీసుకొని మనం ఈ ప్రదేశాలన్నింటినీ కూడా చూడవచ్చు. ఇందులో మొదటిది శ్రీవారి పాదాలు. సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి భూమి మీద మొదట పాదాలు మోపింది ఇక్కడే. ఈ ప్లేస్నే శ్రీవారి పాదాలు అంటారు. ఇక్కడికి వెళ్ళే రూట్ అయితే పెద్ద పెద్ద చెట్లతో చాలా అందంగా, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ శ్రీవారి పాదాలు దర్శించుకున్న తర్వాత మనం సెకండ్ ప్లేస్ శిలాతోరణం అయితే వెళ్తాము. ఈ శిలాతోరణం దగ్గరే స్వామివారు 2వ పాదం మోపారు అని భక్తుల నమ్మకం. శ్రీవారి పాదాలు వెళ్ళే దారిలోనే మనకు శిలాతోరణం కూడా ఉంటుంది. ఇది సహజ సిద్ధంగా ఏర్పడిన ఒక దండలాగా ఉంటుంది. శిల అంటే రాళ్లతో రాయి, తోరణం అంటే దండ. సో అందుకే ఈ ప్రదేశాన్ని శిలాతోరణం అంటారు. దీనికి పక్కనే మనకి చక్రతీర్థం అని 3వ ప్లేస్ అయితే ఉంటుంది. పద్మనాభ అనే భక్తుడు రాక్షసుని బారి నుంచి ప్రజలను కాపాడమని శ్రీ వెంకటేశ్వర స్వామిని ఈ ప్రదేశంలో 12 సంవత్సరాలు ఘోర తపస్సు చేయగా శ్రీ వెంకటేశ్వర స్వామి తన సుదర్శన చక్రమును పంపి ఆ రాక్షసుని చంపారని అంటారు. అలాగే ఆ సుదర్శన చక్రాన్ని ఇక్కడి తీర్థంలో కడిగారని చెప్తారు. ఇక్కడి నుండి మనం నెక్స్ట్ 4వ ప్లేసు పాప వినాశనం అయితే వెళ్ళాలి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారు స్వయంగా ఈ పుష్కరిణిలో స్నానం చేశారని చెప్తారు. శ్రీవారి పాద పద్మముల నుంచి ఈ తీర్థం అనేది ఉద్భవించిందని భక్తుల నమ్మకం. ఇందులో స్నానం చేయటం వలన అత్యంత పుణ్యం లభిస్తుందని నమ్మకం. ఇక్కడి నుంచి మనం నెక్స్ట్ ప్లేస్ ఆకాశగంగకు వెళ్ళాలి. దీన్నే పాతాళ గంగ అని కూడా అంటారు. ఇక్కడ 12 సంవత్సరాల పాటు అంజనాదేవి గారు అంటే ఆంజనేయ స్వామి తల్లి తపస్సు చేసి ఆంజనేయుని గర్భాన ధరించిందని చెప్తారు. తిరుమల నంబి వంశస్థులు ప్రతినిత్యం ఇప్పటికి కూడా స్వామివారి అభిషేకానికి 3 వెండి పాత్రల నిండా ఇక్కడి నుంచే నీటిని తీసుకెళ్లటం సంప్రదాయం. ఇక్కడి నుంచి మనం 6వ ప్రదేశం జపాలి తీర్థం అయితే వెళ్ళాలి. ఇక్కడికి వెళ్ళాలంటే 1 కిలోమీటర్ వరకు మెట్ల మార్గంలో నడిచి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ జావాలి అనే మహర్షి హనుమంతుని అవతారానికి ముందే ఆ రూపాన్ని ప్రసన్నం చేసుకోవడానికి ఇక్కడ జపం చేశారు. ఆ భక్తికి మెచ్చిన శివుడు తన రాబోవు హనుమంతుని రూపాన్ని స్వయంభూగా అవతరించి ఆయనకి చూపించారు. జపం వల్ల అవతరించారు కాబట్టి ఈ ప్రదేశానికి జపాలి అని పేరు. అలాగే అన్ని తీర్థములు ఇక్కడ కలవటం వల్ల జపాలి తీర్థం అని పిలుస్తున్నారు. ఇక్కడ ఈ ప్రదేశం కూడా పెద్ద పెద్ద చెట్లతో చాలా అందంగా, అద్భుతంగా కనిపిస్తుంది. ఈ ప్రదేశం చూడటానికైతే చాలా ఆహ్లాదకరంగా, ఆనందంగా అనిపిస్తుంది. శ్రీరామచంద్రుడు రావణుని సంహరించి అయోధ్య వెళుతూ సతీ సమేతంగా ఈ తీర్థంలోనే స్నానం ఆచరించారని ప్రసిద్ధి. ఇక్కడి నుంచి 7వ ప్లేసు వేణుగోపాల స్వామి ఆలయం. మాకు టైం లేక ఈ టెంపుల్ని అయితే దర్శించుకోలేదు. బట్ మీకు టైం ఉంటే ఖచ్చితంగా దర్శించుకోండి. ఇక్కడ కూడా టెంపుల్ చాలా బాగుందని చాలామంది అయితే చెప్పారు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.